హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే శుభవార్త చెప్పారు. రుణమాఫీ కాలేదని రైతులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని ఆగస్టు 14న 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని అయితే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయలేదని అయితే తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 1,00,000 కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు 1,50,000 లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాకుంటే ఏఈఓలకు ఫిర్యాదులు చేయవచ్చని అయితే తెలిపారు. ఏఈఓలకు మీ ఆధార్ నంబర్ చెప్తే రుణమాఫీకి సంబంధించి స్టేటస్ ఏమిటో చెప్తారని వివరించారు. రుణమాఫీ కాని రైతులు వివరాలు ఇవ్వాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు సూచించినట్లయితే తెలిపారు. రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూ ఉంటే క్లియర్ గా చేస్తామన్నారు. రైతు చట్టాలతో కేంద్రం ఇబ్బంది పెట్టిందని, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తుమ్మల తెలిపారు. మొదటి దఫాలో 1,00,000 లోపు రుణమాఫీ అయితే జరిపారు. రెండో దశలో 1,50,000 లోపు రుణమాఫీ. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన తెలంగాణకు రాగానే మూడో దశ రుణమాఫీకి సంబంధించి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. మూడో విడత రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆగస్టు 15న ఖమ్మంలోని వైరా వేదికగా అయితే సీఎం బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. ఈ 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తయితే రైతులకు పూర్తిగా 2 లక్షల వరకు రుణమాఫీ క్లియర్ అయినట్టు అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.